ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి, కౌశికి అలాగే కేదార్ ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే కౌశికితో ఇలా చెప్తూ ఉంటుంది జగదాత్రి, అప్పటిదాకా బాగానే ఉన్నారు వదిన, సడన్గా ఏదో మెసేజ్ వచ్చింది, మెసేజ్ వచ్చాకనే అందరూ మారిపోయారు అని అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడు కేదార్ కూడా అవునక్క, నేను కూడా చూశాను, అందరూ మెసేజ్ రాగానే అందరి ఫేసుల్లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి. అంతకుముందు వాళ్ళు ఉన్న కాన్ఫిడెంట్ వాళ్ళతో లేదు, అంతకుముందు వాళ్ళు ఎవరు వద్దు, సీఈఓగా మీరే ఉండాలి అని అన్న వాళ్ళు సడన్గా ఆ మెసేజ్ చూశాక ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు వదిన అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక ఇదైతే ఎవరైనా ప్లాన్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది అని అంటే అప్పుడే కౌశికి ఇలా అంటుంది, అవును, అప్పటిదాకా వాళ్ళు ఎవరు బోర్డ్ మెంబర్స్ కూడా ఎవరు ఇంకొకరిని సీఈఓగా పెట్టాలని అనుకోరని నాకు తెలుసు. అయితే ఈ మెసేజ్ వెనకాల ఏదో ఉంది, ఎవరో కావాలని ప్లాన్ చేసి ఇదంతా చేశారని నాకు కూడా అనిపిస్తుంది అని అంటూ చెప్తుంది. చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ అందరూ ఆలోచనలో పడిపోతారు. ఇక అప్పుడే కౌశికి అంటుంది, దీని వెనకాల ఎవరున్నారో నేను తెలుసుకోవాలి అంటే నేను రేపు ఆఫీస్కి రావాలి, రాఘవ్తో నేను మాట్లాడాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే జగదాత్రి దగ్గరికి వచ్చి, వదిన మీరు ఇప్పుడు ఈ సమయంలో అనవసరంగా స్ట్రెస్ తీసుకోవటం అవసరమా వదిన, వదిలేసేయండి వదిన అని అంటూ అదంతా మేం చూసుకుంటాం, నేను కేదార్ ఇద్దరు చూసుకుంటాం వదిన అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటుంది, నేను వాళ్ళతో మాట్లాడితే ఏదో ఒక క్లారిటీ వస్తుంది కదా, ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేశారు, అసలు ఆ మెసేజ్ ఏంటి, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, నేను తెలుసుకుంటాను కదా అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది, అది కాదు వదిన, ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో ఇంకా ఏం చేయబోతున్నారో మొత్తం నేను కేదార్ తెలుసుకుంటాం, మా మీద నమ్మకం ఉంది కదా వదిన, నువ్వు ఈ సమయంలో స్ట్రెస్ తీసుకోవద్దు అంటే కేదార్ అంటాడు, అవునక్క, డాక్టర్ నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు, అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఎలాక అని అంటూ కేదార్ అంటాడు, ఏమున్నా నేను జగదాత్రి ఇద్దరం చూసుకుంటాం, నువ్వేమీ ఆలోచించక ఈ విషయాల గురించి అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే కౌశికి సరే అని అంటుంది, మీ మీద నాకు నమ్మకం ఉంది జగదాత్రి, మీరు ఏం చేసినా కరెక్ట్గా చేస్తారు అనేసి కౌశికి చెప్తుంది. అలా చెప్పేసరికి ఇంకా ఆ మాత్రం నమ్మకం ఉంచు వదిన, అసలు ఇదంతా ఏంటి, ఎవరు చేస్తున్నారో మొత్తం నేను తెలుసుకుంటాను అనేసి జగదాత్రి చెప్తుంది. ఆ మాట వినేసరికి సరే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నిషి అలాగే వైజయంతి వాళ్ళు కాచి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నిషి చెప్పిన ప్లాన్కి వైజయంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నా కోడలా అనిపించేసావమ్మా, చాలా మంచి ప్లాన్ చేసావు, ఇన్ని రోజుల మా కళ నీ ద్వారా మాకు నెరవేరబోతుంది, మేము ఎన్నో రోజులుగా కళలు కంటున్నాం కానీ ఇది జరగలేకపోతుంది, కానీ నీ వల్ల ఇది జరుగుతుంది ఈరోజు అని అంటూ వైజయంతి అంటుంది. ఇంకా అప్పుడే కాచి కూడా ఇలా అంటుంది, అవును, మాలో ఎవరో ఒకరు ఆ సీఈఓ పోస్ట్లో కూర్చోవాలి అనుకున్న కళని ఈరోజు నువ్వు మా ముందుకు తీసుకొచ్చావు వదిన అని అంటూ కాచి అంటుంది. ఇంకా వైజయంతి అంటుంది, అవును, ఈ ఇంటి పెత్తనం పెద్దరికం అన్నీ చెలాయిస్తున్న కౌశికిని ఇంకా ముందట ఇంకా ఏ ఛాన్స్ లేకుండా చేసేసావు, నీ వల్ల ఇది సాధ్యమవుతుంది అని అంటూ నిషిని పొగిడేస్తూ ఉంటుంది వైజయంతి కాచి. ఇక అప్పుడే అసలు ఆ మెసేజ్ని అమ్మ కాచి అని అంటే చెప్పు పెద్దమ్మ అంటే ఆ మెసేజ్లన్నీ వాళ్ళకి పంపించావు కదా, మీ నాన్న దగ్గర నుంచి కౌశికి దగ్గర ఫోన్లో నుంచి ఆ మెసేజ్లు పంపించాక వాళ్ళు చూశాక నువ్వు డెలీట్ చేసావా అని అంటూ వైజయంతి అడుగుతుంది. చేశాను పెద్దమ్మ, వాళ్ళు ఆ మెసేజ్లు చూసిన తర్వాతనే నేను ఇక్కడ డెలీట్ చేశాను, అసలు వాళ్ళకి తెలిసే ఛాన్స్ కూడా లేదు, డౌట్ కూడా రాదు అని అంటే నిజం చెప్తున్నావా, వాళ్ళకి ఏ మాత్రం అనుమానం లేకుండా డెలీట్ అయితే చేసావు కదా అని అంటే అవును డెలీట్ చేసేసాను అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ వైజయంతి ఇలా అంటుంది, అవును డెలీట్ చేసావు, అంతా జరిగిపోయింది, ఇంకా వీళ్ళు అనుకున్నట్టు ఏమీ జరగదు, మనం అనుకున్నట్టుగానే నిషి సీఈఓ అవుతుంది, అంతా ఈ ఇంట్లో ఆస్తి అంత మొత్తం ఈ అధికారం అన్నీ మన చేతుల్లోకి వస్తాయి, అప్పుడు కౌశికిని ఏం చేసినా అది చెయ్యొచ్చు మనం అనేసి వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక
అయినా అత్తయ్య మీరు మావయ్య దగ్గర కొంచెం ఉండండి. మావయ్య వాళ్ళకి ఎవరికి అనుమానం వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడినా మనం చేసిన ప్లాన్ అంతా వృధా అవుతుంది అని నిషి చెప్తుంది. ఇక అప్పుడే వైజయంతి అవునమ్మీ ఆ విషయమే మర్చిపోయాను నేను, అలాగే చేద్దాం అని అంటూ మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక్కడేమో జగదాత్రి కేదార్ అందరూ కూడా పడుకునిపోతారు. అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలోనే సడన్గా యువరాజ్ అలాగే వాళ్ళ బాబాయ్ ఇద్దరు కూడా అలా వినాయకుడి విగ్రహం దగ్గరికి వస్తారు. ఆ విగ్రహంలో కోట్ల రూపాయలు ఉంటాయి కదా, అవి ఎలాగైనా రాత్రికి కాచేయాలని ప్లాన్తోనే ఇక ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసరికి ఇంకా విగ్రహం దగ్గరికి అందరూ నిద్రపోయాక వచ్చి రా బాబాయ్ రా అని అంటూ యువరాజ్ వాళ్ళ బాబాయ్ని తీసుకొని విగ్రహం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక ఎలుక కనిపిస్తుంది దేవుడి దగ్గర, ఆ లడ్డు మీద కూర్చొని ఉంటుంది. అది చూసి యువరాజ్ పో పో అని చెప్పి ఇలా దాన్ని పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు యువరాజ్. ఇక అప్పుడే ఆ ఎలుక రే ఏంట్రా నన్ను పంపించడానికి ట్రై చేస్తున్నారు, నేను పోను, ఇది నా దేవుడు అని అంటూ ఎలుక అట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక తన మనసులో అది అలా అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజ్ ఇలా అంటాడు, పొమ్మని చెప్తున్నానా, వెళ్ళిపోయి ఇక నుంచి పో పో అని అంటూ అరుస్తూ ఉంటుంది. అలా అరుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అక్కడ విగ్రహాన్ని టచ్ చేస్తారు యువరాజ్ వాళ్ళ బాబాయ్. టచ్ చేసేసరికి ఇంకా ఒక్కసారిగా అందులో నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్దగా సౌండ్ వినిపిస్తూ ఇంకా దేవుడి దగ్గర మొత్తం లైటింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ వినేసరికి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు లేచి కూర్చుంటారు. లేచి కూర్చొని ఇంకా అప్పుడు జగదాత్రి ఇలా అంటుంది, కేదార్ మనం అనుకున్నట్టుగానే ఇంకా యువరాజ్ అలా మావయ్య ఇద్దరు అక్కడికి వెళ్ళినట్టున్నారు. ఇంకా మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఇలా వెళ్ళి తీసినట్టున్నారు, అందుకే సెన్సార్ మోగుతుంది అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అవును నిజంగానే దాత్రి నాకు కూడా అలాగే అనిపిస్తుంది, యువరాజ్ వాళ్ళు వెళ్ళినట్టున్నారు, వాళ్ళు డబ్బు కాజేస్తారేమో, కాజేయకముందే అక్కడికి వెళ్ళాలి పద అనేసి మనం అనుకున్నట్టుగా చేశాడు వాళ్ళు అనేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనేసి ఇద్దరు బయటికి పరిగెత్తుకొని వస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా లేచి ఆ సౌండ్కి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత ఏంటి ఈ శబ్దం, ఏంటి సౌండ్ అని అనుకుంటూ ఉంటారు. అదే ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు అక్కడ దేవుడి దగ్గర లడ్డు ఎత్తుకెళ్ళడానికి అనేసి అనుకుంటూ ఇంకా అందరూ పదండి చూద్దాం బయట అని అంటూ అందరూ బయటికి వస్తూ ఉంటారు. అప్పుడు యువరాజ్ విగ్రహం దగ్గరే వాళ్ళ బాబాయ్ ఇద్దరు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ బాబాయ్ కంగారు పడుతూ యువరాజ్ పద తర్వాత వచ్చి చూద్దాం, పద యువరాజ్ పద అని అంటూ చెప్తూ ఉంటాడు వాళ్ళ బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేయి బాబాయ్, నేను ఇక్కడే ఉంటాను, ఈ డబ్బు తీస్తాను బాబాయ్ అంటే, లేదు యువరాజ్ ఇప్పుడు తీయటం కుదరదు, బతుకుంటే మళ్ళీ వీళ్ళకి దొరకకపోతే రేపైనా తీసుకోవచ్చు, ఇప్పుడు కానీ వీళ్ళకి దొరికిపోయాము అంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాము యువరాజ్, పద యువరాజ్ అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే యువరాజ్ మాత్రం నేను రాను, నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి బాబాయ్, నేను డబ్బు తీస్తాను అని యువరాజ్ విగ్రహం దగ్గరే ఉంటాడు. ఇక్కడేమో అందరూ కూడా బయట వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళ బాబాయ్ అందులోకి వెళ్ళి వాళ్ళలో కలిసిపోతాడు. ఏరో దొంగ అనేసి ఇంకా అప్పుడే యువరాజ్ అలా బయటికి సడన్గా వచ్చేస్తాడు. వీళ్ళు వచ్చేలోపు ఇంకా వాళ్ళు చూడరు. ఇంకా అప్పుడు యువరాజ్ చాటుగా వెళ్ళి బెడ్షీట్ తీసుకొని చాటుగా వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బూచి అలా వెళ్తూ ఉంటాడు. ఇక అప్పటికే కాచి అనుకుంటూ ఉంటుంది, నా మొగుడు ఏమైనా చేశాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బూచి అలా వస్తూ ఉంటాడు. ఇంకా బెడ్షీట్ కప్పుకొని ఇలా తూలుతూ వస్తూ ఉండటంతో ఇంకా అదిగో దొంగ అనేసి అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోయి బూచిని చితకబాదేస్తారు, బాగా కొడుతూ ఉంటారు. ఇక కేదార్ అలాగే జగదాత్రి మాత్రం అందులో ఉన్నది యువరాజ్ అని అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి బాబాయ్ వచ్చి కొడుతూ ఉంటే ఇక్కడ నుంచి యువరాజ్ కూడా వచ్చి కొడుతూ ఉంటాడు. అందరూ కొడుతూ ఉంటే జగదాత్రి సడన్గా యువరాజ్ వైపు చూస్తుంది. యువరాజ్ నువ్వు ఇక్కడున్నావా అని అంటే ఇంకా అప్పుడే యువరాజ్ ఇలా అంటాడు, నేను ఇక్కడ ఉంటాను అని అంటే, చెప్పు యువరాజ్ చెప్పు, నువ్వు నిజంగా మరి ఇందులో ఉన్నది ఎవరు అని అంటూ జగదాత్రి అంటుంది. నేను ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉంటాను అని జగదాత్రితో యువరాజ్ సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి సైలెంట్ అయిపోతుంది. ఇంకా యువరాజ్ ఇలా అంటూ ఉంటాడు, కొట్టండి విని కొట్టండి అని అంటూ అందరూ కొడుతూ ఉంటే అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఆపండి అని అంటూ ఆపుతూ ఉంటారు. ఆపేసరికి ఇంకా అప్పుడే జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు బెడ్షీట్ తీసేసరికి బూచి ఉంటాడు. బూచికి చేతులు మొత్తం ఒళ్ళంతా గాయాలైపోతాయి దెబ్బలతో. ఇంకా అప్పుడు బూచి ఏడుస్తూ పైకి లేస్తాడు. బూచి నువ్వా అని అంటూ కాచి పట్టుకొని కింద కూర్చుంటుంది. ఏం తల్లుడు నువ్వు ఇందులో ఉన్నావు అని అంటే, బావ నువ్వు దొంగనా అని అంటూ అందరూ అలా అడుగుతూ ఉంటే, నేను దొంగని కాను అని అంటూ బూచి ఏడుస్తూ ఉంటాడు. దొంగవి కాకపోతే మరి ఇందులోకి ఎలా వచ్చావు, అసలు బెడ్షీట్ కప్పుకొని ఎందుకు తిరుగుతున్నావు
అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే లేదు మావయ్య, నేను ఇలా వాకింగ్ చేయడానికి వచ్చాను, అంతలో నా మీద ఎవరో బెడ్షీట్ వేశారు అని అంటూ బూచి చెప్తూ ఉంటాడు. బెడ్షీటా నీ మొహమా, అసలు ఇందులోకి ఎలా వచ్చావు, నువ్వు బాగా తాగినట్టున్నాడు అని వైజయంతి అంటుంది. అమ్మ కాచి తీసుకుపోమ్మా, నీ మొగుడికి బుద్ధి చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సరే అని బూచి పద అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఏడుస్తూ బూచిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు చూస్తూ ఇంకా యువరాజ్ ఇందులో నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు బూచి అన్నయ్య ఎలా ఇరుక్కున్నాడు అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. బూచి అలా దెబ్బలు తగిలి ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాక వైజయంతి తిడుతూ ఉంటుంది. బాగా తాగాడు, కంపు వాసన వస్తుంది అనేసి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు అక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి వాళ్ళు కావాలని తప్పించుకున్నారు, అసలైన దొంగలు వీళ్ళే దాత్రి అని అంటూ ఉంటే అవును కేదార్, వాళ్ళు ఎలా తప్పించుకున్నా ఈరోజు తప్పించుకున్నారు, రేపైతే తప్పించుకోరు అని అంటూ జగదాత్రి అంటుంది. ఆ తర్వాత యువరాజ్ రూమ్లోకి వచ్చి టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటాడు. అప్పుడే నిషి లోపలికి వచ్చి డోర్ పెట్టి యువరాజ్ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. అప్పుడే యువరాజ్ టెన్షన్ పడుతూ నేనేం చేశాను అని అంటే నువ్వు దొంగలాగా బయటికి ఎందుకు వెళ్ళావు, అసలు ఏం చేస్తున్నావు చెప్పు అని అంటే అప్పుడు యువరాజ్ చెప్పపోతే గాలికి వెళ్ళానని మాత్రం చెప్పొద్దు, అసలు నిజం చెప్పు యువరాజ్ అని అంటే ఇంకా అప్పుడే యువరాజ్ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఇలా అంటుంది, మీరు నా పక్కన లేరని నేను బయటికి వచ్చి చూశాను, చూసేటప్పటికి మీరు బయట బూచి అన్నయ్య మీద బెడ్షీట్ వేయటం నేను చూశాను అని అంటూ నిషి చెప్తుంది. అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే ఇలా నిషి వస్తుంది కదా, యువరాజ్ చేతిలో బెడ్షీట్ ఉంటుంది. బూచి అలా చిన్నగా దొంగలాగా వెళ్తూ ఉంటాడు కదా, సడన్గా బూచిని చూసిన యువరాజ్ ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోయి బూచి మీద బెడ్షీట్ వేసి కొట్టి ఇంకా దొంగ అని ప్లాన్ చేస్తాడు కదా. ఆ విషయాన్ని నిషి గుర్తు చేసి ఇలా అంటుంది, ఇంకా చెప్పు యువరాజ్, ఇదంతా నువ్వు బూచి అన్నయ్య మీద బెడ్షీట్ ఎందుకు వేసావు, అక్కడే ఉండి బయటికి ఎందుకు పారిపోయావు, అసలు ఏం చేసావు చెప్పు నాకు అంటే ఇంకా యువరాజ్ ఇలా అనుకుంటాడు, ఈ విషయం గురించి కనీసం నిషితో అయినా చెప్దాం, నిషి అన్న హెల్ప్ చేస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తను అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా వెంటనే పైకి లేస్తాడు. చెప్పుతావా లేదా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ నిషి అడిగితే చూడు జాగ్రత్తగా విను, ఆ విగ్రహంలో కోట్ల రూపాయల డబ్బు ఉంది అని అంటూ చెప్పేసరికి నిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.